అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను మా మనవళ్ళు మనవరాళ్ళ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ వేసి అన్నీ మిక్స్ చేసి చక్కగా చాలా మంచి మంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పల్లీలు వేసి నేను పల్లీలు పట్టీలాగా చేశానండి. చాలా బాగుంది టేస్ట్. ఇందులో ఏమేమి వేసానో ఎలా చేశానో ఇంత మొత్తం ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి. చక్కగా మీరు కూడా చేయండి, పిల్లలకి చాలా మంచిదండి. బెల్లంతో చేశాను అనమాట. ఏమేమి వేసానో చూడండి, ఇప్పుడు తిని కూడా చూసి చెప్తాను మీకు. అబ్బా, ఎంత బాగుందంటే అండి, కరకరలాడుతూ కమ్మటి టేస్టు, భలే టేస్ట్ ఉందండి. కొంచెం నెయ్యి ప్లేట్కి రాశాను కదండి, ఆ ప్లేట్ నెయ్యి టేస్టు, పల్లీలు, నువ్వులు, సోపు, మన ఫ్లాక్స్ సీడ్స్ ఎంత టేస్ట్ ఉన్నాయంటే అండి, తింటుంటే నిజంగా చాలా బాగుందండి. అసలు ఎన్ని డబ్బులు పెట్టినా ఇలాంటి స్వీట్ అయితే మనకు బయట దొరకదండి. సింపుల్గా తక్కువ ఖర్చుతో తక్కువ టైంతో మంచిగా చేసుకోవచ్చండి. ఎలా చేశానో అదంతా మీకు అంతా చక్కగా నేను ఈ వీడియోలో చూతానండి. ఇది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. కొన్ని ఏమో లడ్డూల్లాగా చేశానండి, కొన్ని ఏమో పట్టీలాగా చేశాను. లడ్డూలు ఎక్కువ చేయలేదునండి. ఓకేనా అండి. ఇప్పుడు ఎలా చేశాను, ఈ పప్పులు అనమాట, వీటన్నిటితో కలిపి చేశాను. ఎలా చేశాను చూడండి. ఈ గ్లాస్ తోటండి 2 గ్లాసులన్నర పల్లీలు తీసుకున్నానండి, శనక్కాయ పప్పులు, పల్లీలు. ఆ తర్వాత ఒక గుప్పుడు పిస్తా, గుప్పుడు జీడిపప్పు, గుప్పుడు బాదాము, గుప్పుడు వాల్నట్, అట్లా గుప్పుడు తీసుకున్నానండి. అన్నీ ఒక్కొక్క గుప్పుడు, అంటే మీ ఇష్టం. ఇవి నువ్వులు, ఈ జీడిపప్పు, ఒక 2 చెంచాలండి ఫ్లాక్స్ సీడ్స్, అవన్నీ కలిపి 1 గ్లాస్ అండి. ఇవన్నీ 1 గ్లాస్ అనమాట. 1/2 గ్లాసు నువ్వులు, ఒక 4 చెంచాలు సోపు, 2 చెంచాలు ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని జీడిపప్పులు అట్లా వేసండి. మొత్తం ఇవి 1/2 గ్లాస్ అనమాట. 1/4 గ్లాస్ అనుకోండి. అదేమో 2 గ్లాసులన్నర, ఇది 1 గ్లాసు, మొత్తం 3 గ్లాసులన్నర. 3 గ్లాసులన్నర అంటే నేను కొంచెం అందాజుతో వేసేస్తానండి, ఊరికి అన్నీ కొలవను, మీకు చెప్తున్నా నేను. 3 గ్లాసులన్నర అండి మొత్తం. ఓకేనండి. ఈ 3 గ్లాసులన్నరకి 3 గ్లాసులు బెల్లం వేసానండి. బెల్లం మంచిదనమాట. ఇట్లా ఇప్పుడు వాళ్ళ రేపు దిమ్మ బెల్లం వస్తుంది కదా, ఎట్లా అంటే మన దాన్ని ఏమంటారండి, ఇట్లా దిమ్మలాగా వస్తుంది కదా, 2 కిలోలన్నర ఎంత ఉందండి. అది కొట్టేసరికి నాకైతే ఇవాళ అరగంట పట్టిందండి. చాలా గట్టిగా ఉంది. కిలో కాదండి, 2 కిలోలు దాకా ఉందన్నమాట. ఈ అన్నీ ఇట్లా మంచిగా సన్న మంట మీద అన్నీ వేపానండి. అన్ని డ్రై ఫ్రూట్స్ వేపానమాట. నువ్వులు ఫ్లాక్స్ సీడ్సే సపరేట్గా వేపి ఇలా వేపండి, మిక్సీ వేసుకుని చక్క పొడి చేసుకుని కచ్చాపచ్చాగా అనమాట, పెద్దగా. అండ్ నువ్వులు, సోపు, అవి ఫ్లాక్స్ సీడ్స్ అయితే అసలు మిక్సీ వేయొద్దండి, చక్క బాగుంటాయి, అలాగే బాగుంటాయి. అన్నీ ఇట్లా వేసేసిన తర్వాత కొంచెంగా చూడండి, ఎక్కువ వేయకూడదండి మిక్సీలో, కొద్దిగా వేయాలి. ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోద్ది అనమాట. కొన్ని 2 గుప్పిళ్ళు వేసి వెనక్కి తిప్పాలి, మిక్సీని వెనక్కి తిప్పితే కొంచెం పెద్దగా కచ్చాపచ్చాగా అవుతాయి అనమాట. ఇట్లా వేసిన తర్వాత కొన్ని పప్పులు కూడా ఉంచా, అవి కలిపాను. అండ్ నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సోపు అన్నీ ఇందులో కలిపేసేసాను అనమాట. కలిపేసి పక్కన పెట్టుకుని మనం బెల్లం పాకం పట్టుకుందామండి. బెల్లం పాకం పట్టుకోవడానికి నేను 3 గ్లాసులు బెల్లం తీసుకున్నానండి. 3.5 గ్లాసులు పప్పులు కదా, 3 గ్లాసులు తీసుకుని, లేకపోతే చప్పగా ఉంటుందండి, బాగుంటుంది. ఇందులో వాల్నట్ మరి ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వులు కూడా కొంచెం బెల్లం ఉంటేనే బాగుంటుంది, లేకపోతే వేడి చేస్తుందండి. నువ్వులు ఎక్కువ ఉండి బెల్లం తక్కువ ఉంటే వేడి చేస్తుంది అనమాట. ఓకేనండి. ఇలా పట్టేసుకుని ఇప్పుడు బెల్లం పాకం ఇవ్వండి. బెల్లము 3 గ్లాసులు అనమాట. 3 గ్లాసులు బెల్లం వేసి చక్క, ఈసారి షుగర్ వేయలేదండి, ఎందుకులే షుగర్ అంత మంచిది కాదు కదా అన్నట్టు బెల్లంతో చేస్తున్నాను. మంచిగా కరిగింది, శుభ్రంగా పోసేసి మంచిగా వరబోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా చూడండి. ఒకవేళ మధ్యలో ఒకసారి చూసుకోవాలండి, మొత్తం పాకం అంతా అయిపోయింది, అది చూడకుండా ఉండకూడదు. ఒకవేళ ఒకేసారి ముదిరిపోతే ఏం ప్రాబ్లం ఉండదులేండి, మళ్ళీ కొంచెం వాటర్ వేసి వేడి చేసుకోవచ్చు. కానీ చూస్తే జారిపోతుంది, అట్లా జారకూడదండి, మన చేతిలో నిలబడాలన్నమాట. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. 2, 4, 3 పొంగులు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకేనండి. ఇక చూడండి మరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి చూడండి, కొంచెం వేసి చూద్దాం మళ్ళీ, ఎందుకంటే మన చేతిలో ఉండాలి, జారిపోకూడదు. జారిపోయిందంటే పాకం ఆరదు, మార్చు మంచిగా ఆరదనమాట. ఇట్లా చూడండి చేసిన తర్వాత ఇట్లా పట్టుకుంటే చూసారు నిలుస్తుంది, ఇది నిలిచింది. ఇప్పుడు మనం చూసి అందులో వేసేసి కట్టేసరికి సరిపోద్ది, కరెక్ట్గా నిలుస్తుంది. చూడండి, స్టవ్ కూడా ఆపేస్తున్నానండి నేను.
ఆపేసేసి ఇప్పుడు ఇందులో మనం ఈ పొడి అంతా చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీలు, జీడిపప్పులు మరి అన్నీ ఉన్నాయి కదా, నువ్వులు అన్నీ కలిపి మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టేసుకుని ఒకేసారి మంచిగా పోసేసి గబగబా కలిపి ప్లేట్లలో వేసేసుకోవాలి. ఈ ప్లేట్లలో వేసి చూపించాలంటే అండి నేను ఒక్కదాన్ని చేసే ఈ వీడియో ఇక అందుకని చెప్పి చూపించలేకపోతున్నా. ఎందుకంటే అది వేడి చల్లగా అయిందనుకోండి మన వీడియో చక్కర్లో ఇక శుద్ధలాగా గట్టిగా ఉండలాగా అయిపోద్ది అనమాట, పలచగా అవ్వదు. గబగబా 3 ప్లేట్లకి నూనె రాసి ఉంచాను. 2 సిరమిక్ ప్లేట్లు, 1 స్టీల్ దానికి రాసి చక్కగా గబగబా వేసేసాను అనమాట. వేసి లాస్ట్గా కళాయిలో ఉన్నదానికి ఒక 3 ఉండలు లడ్డూలు కట్టాను అనమాట. చూసారా ఎంత బాగా అయిందో. మళ్ళీ ఇది తీయటం కూడానండి ఎక్కువ ఆరిపోయేదాకా అవసరం లేదు. కొంచెం చల్లగా ఉండగానే మన చాకుతోటి లేపేస్తే అచ్చు వచ్చేస్తుంది. మీరు ఎంత పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే అంత పెద్ద పెద్ద ముక్కలు పెట్టుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి దింపుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే ఉంచాను. నేను అటు పెట్టి ఇటు పెట్టి అవి ముక్కలు అవుతూనే ఉంటాయి. ముందే మనం ముక్కలు చేసామనుకోండి ఎక్కువ పొడి అయిపోద్దని పెద్ద ముక్కలుగా ఉంచి నేను డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసాను. మా బాబు వాళ్ళకి పాప వాళ్ళకి ఇద్దరికి సాయంకాలం పంపించేస్తా. ఓకేనండి. చూడండి ఎంత బాగా వచ్చింది అసలు. పట్టి చూడండి లేపితే మొత్తం ప్లేట్ మొత్తం వచ్చేసింది చూడండి. ఇట్లా అనమాట. పాకం అట్ట ఉండ చేతిలోకి వస్తేనే ఇలా వస్తుంది, లేదంటే మనకి ఆరదు, జిగురుగా చేతికి అంటుతూ ఉంటుంది అనమాట, కరకరలాడదు. ఓకేనండి. ఇన్ని ఉంటాయి అనమాట. అది ఇట్లా చేసుకోండి, చక్కగా హెల్దీగా చేసుకోండి, హెల్దీగా తినండి. ఇది చేసిన తర్వాత సరే స్వీట్ ఒక్కడ చేసిస్తే ఏం బాగుంటుందిలే అని చెప్పి కొంచెం మురమురాలతోటి మిక్చర్ లాగా చేసేయండి. అది చాలా ఈజీ అనమాట. మురమురాల్లో చెత్త ఏమీ లేకుండా వేరు పెట్టుకోండి. కానీ అసలు ఏమి ఉండవండి, ప్యాకెట్స్ నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఈ వీడియో యూఎస్లో చేస్తున్నాను కదండి, బాగుంటుంది అనమాట, అసలు చెత్తగా ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యూఎస్ పంపించే క్వాలిటీలు మరి ఆ రేట్ ఎక్కువ ఉంటుందనో ఏంటో కానీ నంబర్ 1 పంపిస్తారండి. ఎప్పుడో 1 అర కొంచెం తేడా వస్తాయి కానీ పల్లీలు, చింతపండు లాంటివి అసలు అన్నీ బాగుంటాయి. మరి నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. రేటు కూడా అలాగే తీసుకుంటారు. ఇదిగోండి చూడండి, పల్లీ పట్టి మొత్తం అయిపోయింది. పక్కన పెట్టేసి ఇప్పుడు మురమురాలు చేసుకుందాము. మురమురాలు ఎలా చేయాలని చాలా ఈజీ అండి. మురమురాలకి ఏం పెద్ద పని ఉండదు. చూడండి 3 ప్లేట్లలోది తీసి మొత్తం ఒక ప్లేట్లో పెట్టే దగ్గర 2 కిలోలు అయిందండి. వెయిట్ పరంగా చూసుకుంటే 2 కిలోలు. 2 కిలోలు స్వీట్ బయట కొనాలంటే మనకి 500కి తక్కువ ఏ స్వీటు లేదండి ఇండియాలో. ఇదిగోండి ఇప్పుడు చూడండి పల్లీలు ఫస్ట్ నూనెలో కళాయి కొంచెంలో నూనె కొంచెం నెయ్యి కొంచెం వేసి అందులో పల్లీలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత క్రిస్పీగా అప్పుడు దాంట్లో మన క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి ఒక చిన్న స్పూన్ షుగర్ వేసుకుంటాను. నేనైతే షుగర్ వేయలేదు, అటుకులు ఉప్మాలో వేస్తానండి, దీంట్లో వేయలేదన్నమాట. ఇవన్నీ వేసి పసుపు వేస్తే ఏంటంటే ఆ నూనెలో పసుపు చక్క మురమురాలకు పట్టి బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత సిమ్ములో పెట్టుకుని, కళాయి చాలా వేడిగా ఉంటుంది కదండి, సిమ్ములో పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా వేపాలి. క్రిస్పీగా అయ్యేదాకా వేపితే ఈ బొరుగులండి ఫస్ట్ మెత్తగా ఉంటాయి. కాసేపు మనం కళాయిలు వేపుతాం కదండి తాలింపులో, చక్కగా క్రిస్పీగా అవుతాయి అనమాట. ఆ నూనెలో కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిగా పచ్చగా బాగుంటాయి అనమాట. మంచి కరకరలాడుతా మంచి బొరుగులు మంచి క్రిస్పీగా ఏమగానే కట్టేసేయాలి. కట్టేసి కొంచెంసేపు కళాయిలోనే ఉంచి కలుపుతూ ఉండి ఆ తర్వాత డబ్బాల్లో పోసుకోవాలన్నమాట. వారం 10 రోజులైనా ఉంటాయండి. అక్కడ ట్రావెల్కి బాగుంటాయి. చాలా మంచి లైట్ డైట్ కదండి, చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. ఈ స్వీట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ కూడా ట్రై చేయండి. నా ఛానల్లో చాలా ఉన్నాయండి, ఇట్లా హెల్దీ డిషెస్ ఉన్నాయి, మరి మంచి సలాడ్స్ ఉన్నాయి. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ పెరగకుండా వెయిట్ పెరగకుండా ఉండే బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. మంచి సలాడ్స్ ఉన్నాయి, లైట్గా ఉండే సలాడ్స్ ఉన్నాయి. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ. నా ప్లేట్ చూడండి, నా ఛానల్లో చాలా చోట్ల నేను ప్లేట్ సర్వ్ చేసుకుని చాలా చోట్ల చూపించానండి. కాసిన కీరా ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని టమోటండు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చిన్న కప్పు అన్నం పెట్టుకొని 2-3 కూరలు ఓపికగా చేసుకోండి. అందరూ చక్కగా హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండాలండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్, ఇంకొకటి హిందీలో పార్వతీస్ రొసాయి ఉందండి, ఇంకొకటి స్తోత్రమాలిక ఉందండి. అందులో నేను దేవుడి పాటలు పాడతానండి, అవి కూడా తప్పకుండా చూడగలరు. ఓకేనండి. అందరికీ నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్.